కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లిక్కర్ మాఫియా రంగంలోకి దిగింది. ఊరువాడ బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆదాయం కోసం జనాన్ని తాగుడుకు బానిసలను చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్కో ఊరిలో 3 నుంచి 4 బెల్ట్ షాపులు పెట్టారంటే దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అనధికార పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. వీటిని నిరసిస్తూ చేసిన ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ఇంతకీ మద్యంపై మూకుమ్మడి నిరసన ఎక్కడ చేశారు? కూటమి ప్రభుత్వానికి ఏమని హెచ్చరికలు పంపారు? వాసి స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను రద్దు చేసింది. లాటరీ పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలకు మద్యం షాపులు కట్టుబెట్టింది. అయితే ఎవరికైనా వ్యాపారులకు మద్యం షాపులు వస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారికి కాకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలను మద్యం షాపుల్లో వాటాదారులుగా చేర్చారు. ఒక్కో చోటైతే వేలంలో పాల్గొన్న వ్యాపారుల నుంచి టీడీపీ నాయకులు బలవంతంగా షాపును లాక్కున్నారు. 5-10 పైసలు వాటా ఇచ్చి పొమ్మన్న సంఘటనలు కోకొల్లలున్నాయి. మద్యానికి సంబంధించి ఏ లాభం పొందినా అది టీడీపీ కార్యకర్తలే పొందాలన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కూటమి సర్కార్ కనుసన్నల్లో మద్యం మాఫియా ఎలా చెలరేగిపోతుందో చెప్పడానికి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతుంది. వైన్స్ దక్కించుకున్న వారంతా సిండికేట్ గా మారుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సపోర్టుతో రేట్లు పెంచేస్తున్నారు. ఎంఆర్పీ ధరకే మద్యం అమ్మాలని నిబంధన ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో లిక్కర్ మాఫియా ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేస్తున్నారు. ఇక వైన్స్ షాపుల పక్కనే రూములు ఏర్పాటు చేసి ప్రజలను తాగుబోతులు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేసిన వారు అక్కడే తాగుతూ తూలుతూ వీరంగం సృష్టిస్తున్నారు. బెల్ట్ షాపులు కూడా టీడీపీకి చెందిన వారికి ఇస్తున్నారు. వైన్స్ నుంచి మద్యాన్ని బెల్ట్ షాపులకు నేరుగా తాళిస్తున్నారు. ఇలా గ్రామంలో జనాభాను బట్టి 2 నుంచి 5 బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అందుబాటులోకి వచ్చేసింది. మైనర్లకు మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బట్టిప్రోలులో అంజీ వైన్స్లో మైనర్లకు మద్యం అమ్ముతున్నారు. అంతేకాకుండా అంజీ వైన్స్కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పర్మిట్ రూమ్లో మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్లు ఎలా ఏర్పాటు చేస్తారని, మైనర్లకు మద్యం ఎలా అమ్ముతారని అంజీ వైన్స్ నిర్వాహకులను వైఎస్ఆర్సీపీ నేత వరికూటి అశోక్ బాబు ప్రశ్నిస్తే లిక్కర్ మాఫియా చెలరేగిపోతుంది. అశోక్ బాబు తమపై దౌర్జన్యం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందో కనీసం తెలుసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు రావాలంటే ఎటువంటి వాటికైనా గానీ నీచంగా దిగజారి వాటికి పర్మిషన్లు ఇస్తాడు. ఈ రకంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఈ పర్మిట్ షాపుల్ని తీసేసి లేదా నువ్వు పబ్లిక్ గా ఇవ్వనన్నా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నావు. అంతేగాని ఎటువంటి పర్మిషన్ లేనటువంటి వాటిని మాత్రం పేద ప్రజలకి దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రక్త మాంసాలు పిండుకొని వాళ్ళని మీరు ఇంకా పేదవాళ్ళని చేసే విధంగా చేయొద్దనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలంటూ బట్టిప్రోలులో మద్యం బాటిళ్లతో అశోక్ బాబు వినూత్నంగా నిరసన తెలిపారు. తోపుడు బండిపై మద్యం బాటిల్స్ పెట్టి ఊరంతా తిప్పుతూ నిరసన తెలిపారు. చంద్రబాబు మద్యాన్ని ప్రధాన ఆదాయంగా మార్చుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది మా తెలుగుదేశం వాళ్ళు అమ్ముకునేటువంటి బీరయ్యా, మా పార్టీ బతకాలంటే ఈ 99 పైసలకి బీరు రాదయ్యా, ఖచ్చితంగా ఇవన్నీ పాత మాటలు ఇచ్చేదయ్యా. బెల్ట్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అశోక్ బాబు. వైఎస్ఆర్సీపీ నేత అశోక్ బాబు పోరాటంతో వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములు తొలగించారు అధికారులు.